In typical Madhapur thing, కన్స్ట్రక్షన్ ఎక్కడ చూడు కన్స్ట్రక్షనే. ప్రశాంతంగా ఒక్క రోజు ఉండలేము. అసలు ఈ ఏరియాలోనే ఎట్లా ఉందంటే, ఈ ఏరియా నుంచి ఎట్లా బయటికి పోయినాం అనుకో అసలు ఉండాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఈ ఏరియాస్లో, మాదాపూర్లో, అది కూడా అయ్యప్ప సొసైటీలో. అండ్ లిటరలీ ఈ రోడ్ అయితే మాకి ఇప్పుడైతే ఇట్లా ఉంది కదా, కొంచెం వర్షం పడితే ప్యాక్ అయిపోతుంది మొత్తం. ఫ్లడ్స్ వచ్చేసినట్టు. అక్కడ ఒక చిన్నది ట్యాంక్ కనపడుతుందా, అది అక్కడ నుంచి అప్పుడు వర్షం పడింటే ఇలా వచ్చేసి అక్కడ వరకు వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇటు సైడ్ మీరు చూస్తూనే ఉంటారు, ఇన్ కేస్ మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే, ఇది మొత్తం వాటర్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు అంతే డ్రై చేశారు వాళ్ళు, అంటే పైపింగ్ లైన్స్ పెట్టేసి అవి పెట్టేసి, లేదంటే ఫుల్ వాటర్తో ఉండే అనమాట. లైక్ మేమైతే జోక్స్ వేసుకుంటుంటే నెక్స్ట్ ఎవరైనా జాయిన్ అయితే ఈ అపార్ట్మెంట్స్లో లేక్ వ్యూ సైడ్ అన్నట్టు ఎక్కువ డబ్బులు అడగొచ్చు అని. బట్ ఇప్పుడైతే మొత్తం డ్రై అయిపోయింది. పాపం చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. ఫైనలీ వాళ్ళకు ఒక వర్క్ చేయడానికి, ఐ మీన్ వర్క్ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అయితే ఛాన్స్ వచ్చింది. ఈ సౌండ్స్కి నాది నా వాయిస్ రికార్డ్ అవుతుందో రాదో తెలియదు కానీ, బట్ ఐ ట్రై మై బెస్ట్ టు వ్లాగ్ సంథింగ్. ఎందుకంటే లైక్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, లైక్ ఏమంటారు, నైట్ రైడ్స్కి వెళ్దాము అని ప్లాన్ చేస్తున్నాను. బట్ నేను ట్రై చేశాను, ఆ క్లిప్ పెడతాను చూడండి. మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి నైట్ ఎంత 12:30 12:40 టైం వరకు వెయిట్ చేసి వెళ్దామని కూర్చున్నా. అండ్ సిచ్యువేషన్ ఇలా అయిపోయింది. గైస్ ప్రజెంట్ అయితే నైట్ రైడ్కి వెళ్దామని మొత్తం సెటప్ చేసుకున్నా. ఆల్మోస్ట్ ఏదో షూ కూడా వేసుకుంటున్నా. టైం వచ్చేసి లుక్ ఎట్ ద టైం 12:41. వెళ్దాం స్టార్ట్ అవుతున్నా. కానీ ఒకసారి ఫుటేజ్ ఎలా వస్తుందో చెక్ చేద్దామని ఆన్ చేశాను అనమాట. గోప్రోని సెట్ చేసుకుందామని, లైక్ 4K వ్యూ పెట్టి సూపర్ వ్యూ సెట్ చేద్దామని ఆన్ చేసి రికార్డింగ్ ఆన్ చేసి చూస్తుంటే అది ఆటోమేటిక్గా సంథింగ్ ఫైల్ రీస్టోర్డ్ అని ఆఫ్ అయిపోతుంది అనమాట. ఏంటబ్బా అని చూస్తే లైక్ బ్యాటరీ దొబ్బింది నాది. కొత్త బ్యాటరీ కొనుక్కోవాలి. అసలు ఇన్ని డేస్ యూజ్ చేయనందుకో లేదంటే చాలా డేస్ యూజ్ చేసినందుకో తెలియదు కానీ బ్యాటరీ అయితే దొబ్బింది. అండ్ ఆ ప్రాపర్ రీజన్ ఏంటో కూడా అంత ఐడియా రాలేదనమాట స్టార్టింగ్లో నాకు. సో చాలా ఏదేదో గెలుక్కుంటూ కూర్చున్నాను గోప్రోని అయితే. బట్ ఫైనల్గా అయితే బ్యాటరీదే ప్రాబ్లం అని అయితే యూట్యూబ్లో చూసేసాను. సో ఆ రోజుకైతే మళ్ళీ బయటికి వెళ్ళాలన్న ప్లాన్ క్యాన్సిల్ చేసేసుకొని పోయి పడుకున్నా. అండ్ ప్రజెంట్ అయితే గోప్రో అయితే వర్క్ అవుతుంది, బట్ అది ఏ టైంలో స్టాప్ అవుతుందో తెలియదు. అది 4Kలో పెట్టి చూసాను అనమాట మొన్న వెళ్ళేటప్పుడు. బట్ నిన్న ఒకసారి ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసి చూస్తే ఒక 10 seconds వరకు వచ్చేసి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఫర్ నౌ టైం వచ్చేసి 1:36 అవుతుంది. అండ్ మార్నింగ్ అయితే జిమ్కి వెళ్ళలేదు, లేట్ లేసాము యాజ్ యూజువల్. నిన్న సండే కదా, సో నైట్ లేట్గా పడుకున్నాము. మనోడు కార్డ్స్ తీసుకొచ్చాడు, సో కార్డ్స్ ఆడుకుంటూ కూర్చున్నాం, లేట్ అయింది. అండ్ ప్రజెంట్ అయితే ఒకసారి వెళ్ళి నా బైక్ని చూపిస్తాను మీకు ఎలా ఉందో సిచ్యువేషన్. సో బయటికి వెళ్ళితే ఒకసారి నా బైక్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం, మీకు చూపిస్తాను. ఓకే, వాట్సాప్ బ్రో, here we go my assistant. say hi, hello. ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? బాయ్ నువ్వు వస్తుంటే నా బ్లాగ్స్ ఎందుకో భలే క్లిక్ అవుతున్నాయి బాయ్. మామూలుగా ఉంటుంది మన ఫేస్, లైక్ ఏమంటారు, ఫేస్ వాల్యూ అని కాదు, యూఆర్ బికమింగ్ ద చామ్ టు మై ఛానల్. మంచిగా రెడీ అయినప్పుడు బాగుంది కాదు, యాదవ్ రూమ్ లో నీట్గా ఉన్నావు అట్లీస్ట్. ఏదో ఇది ఒకటి వేస్తూ లేకుంటే గ్రీన్ కలర్ ఒకటి వేస్తూ కూర్చుంటావు ఆరామ్సే. బట్టలు పేదోళ్ళు, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లాస్ట్ 1 month నుంచి చూసిన మూవీస్లో ఒక మూవీ బాగుంటుంది, సమ్వాట్ బెస్ట్. పెట్టిన టికెట్కి కొద్దిగా పైసలు పడతాయి కేరళ. ఆల్ రైట్ గైస్, హియర్ వి గో. దిష్టి పెట్టకండి, ముందే దిష్టిలో ఉంది ఇది బండి. ఎట్లా అయిపోయింది చూడండి అసలు. ఇది కూడా నేను మహారాష్ట్ర రైడ్కి పోయి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ నందు దగ్గర పెట్టాను. దాని తర్వాత వాడు వచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టిపోయాడు. అసలు ఎలా అయిపోయింది చూడండి, దుమ్ము పట్టింది అసలు.
ఇక్కడ చూడండి కానీ నేను కెమెరా సెట్ చేద్దామని ట్రైపాడ్ పెట్టుకుంటున్నాను. విడు అపార్ట్మెంట్లో ఉన్న ఎవరిలో బండి తీసి బండి నాది అంటున్నాడు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. క్లీన్ చేద్దాం, మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అసలు దీన్ని మొత్తుకోకుండా ఇన్ని రోజులే, చాలా రోజుల నుంచి అసలు క్లీన్ కూడా చేయట్లేదు. బండి మీద ప్రేమ బ్రో అది. ఈ బైక్ ని లిటరల్లీ నేను రైడ్స్ తీసుకుపోయేటప్పుడు తప్ప ఎప్పుడు అంత ప్రేమ చూపించలేదు. స్టార్టింగ్ బాగా చూపించిన, స్టార్టింగ్ 1 year ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చినానో దాని తర్వాత నుంచి ఏదో పట్టించుకోవడం మానేసినాను. మన కర్నూలులో ఉంటే మనకి సర్వీసింగ్ ఫ్రీ ఉంటుంది, కొంచెం నీట్గా చేసి పెడతారు. సో అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, అయితే తీసుకొని పోయి షోరూంలో పెట్టేస్తా, ఫోన్ చేసి చెప్పేస్తా. కాబట్టి మనకి ఇక్కడ అంటే అసలు షోరూమ్ అడగదు, ఇంతవరకు షోరూమ్ కూడా తీసుకోపోలేదు హైదరాబాద్కి వచ్చిన తర్వాత. షోరూమ్ ఈయన ఉంది ఫ్రెండ్స్, దొంగనప్పుడు ఎన్నిసార్లు చెప్పినా. అదే మన లిటరలీ ఇటు సైడ్ ఉంది అని ఉంది, 100 feet road 100 feet రోడ్ క్రాస్ చేస్తే. బట్ మేము ఎన్నిసార్లు పోయినా సరే మాకు ఒక్కసారి కనపడలే. నీకు కనపడిందా? నాకు ఎప్పుడు సిగ్నల్ కార్ ఉందిరా బాబు. సిగ్నల్ కార్ ఉందా? 100 feet సిగ్నల్ కార్ నుంచి మనం ఎప్పుడు రైట్ తీసుకొని పోతాం కదా, రత్నది పోతున్నప్పుడు ఆ సిగ్నల్ కార్ లో ఉంది కరెక్ట్. రైట్ తీసుకున్నప్పుడు కనపడుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నేను బాగా అబ్జర్వ్ చేస్తాడండి. నేను నీకు చాలా షాపులు చూడడు, షాపుల దగ్గర ఉన్న పెడెస్ట్రియన్స్ చూస్తాడు మా వాడు. మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు బైక్ మీద ఏమేమి డ్యామేజెస్ ఉన్నాయో, ఏమేమి రిపేర్ చెప్పాలో చూపిస్తా. అది ఒక బిల్లు కూడా వేయాలా, అది కూడా చెప్తా. ఏం రన్ తలిసిపోయాను. రైట్ గైస్, ప్రజెంట్ బైక్ ఇలా ఉంది కదా, చూడ్డానికి ఏం ప్రాబ్లం లేనట్టే ఉంది. బట్ టైర్లు చేంజ్ చేయాలి. ఆల్మోస్ట్ అవి స్టాక్ టైర్లు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఆల్మోస్ట్ అవి స్టాక్ టైర్లు. ऐसे डेंजरस सिचुएशन में मैं ऑटोमेटिकली आगे कैसे आ जाता हूँ. స్టాక్ టైర్లు మనకి స్టాక్ టైర్స్ ఆల్మోస్ట్ ఎంత 15,000 మ్యాక్సిమం 20,000 తిప్పాలా. నార్మల్ అయితే మనం 24,000 తిప్పేసాము. సో అది చేంజ్ చేసుకోవాలి. అండ్ ప్లస్ మనకి ఏదో టైర్లు ఎత్తే అసలు గాలి కూడా లేదు, లోపల కిందికి వెళ్ళిపోతుంది. అండ్ రీసెంట్గా అయితే ఒక యాక్సిడెంట్ అని చెప్పలేను కానీ తెలిసిన వాళ్ళకి ఇచ్చింటే బైక్ని. ఎందుకు రోగ మధ్యలో ఇక్కడికి వచ్చానో చెప్పు, ఎందుకు బ్యాక్గ్రౌండ్ నాయిస్లు ఇస్తున్నావు చెప్పు. ఏం నీ బాగా ఏంది? తెలిసిన వాళ్ళకి ఇచ్చింటే మనోడది పెట్టారు, చెప్పలు కూడా చెప్పలేదు పాపం. సైలెంట్ గా పెట్టిపోయేదాదు. బట్ అది నేను తర్వాత చూసుకొని అడిగితే, యాక్చువల్గా నేను మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిన తర్వాత మా అన్నకి ఇచ్చే బైక్ పాండిచేరికి వెళ్తా అంటే. అండ్ ఫస్ట్ మా అన్న మీద డౌట్ వచ్చి అన్నకి ఫోన్ చేస్తా, ఏమన్నా లైక్ కింద పడ్డారా అది కానీ. వాళ్ళదేం ప్రాబ్లం లేదు. దాని తర్వాత తెలిసిన వాళ్ళకి ఇచ్చిన అని చెప్పా కదా, వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి కాల్ చేసి అడిగితే కనుక్కున్నారు. సో పడేసింది వాళ్ళు. అండ్ అందులో ద మేజర్ బిగ్ డ్యామేజ్ వచ్చేసి చూపిస్తాను. ద మెయిన్ డ్యామేజ్ ఐ గాట్ ఈస్ హియర్. ఇక్కడ మనకి ఒక ఇక్కడ దిస్ వన్ మనకి ఇక్కడ లైట్ ఉండాలి, ఫాగ్ లైట్. అండ్ ఆ ఫాగ్ లైట్ ఇరిగిపోయింది, ఊడిపోలేదు, జస్ట్ ఇరిగిపోయింది మొత్తం. ఇది ఇట్లే మనకు మౌంట్ వచ్చేస్తుంది కదా, ఆ మౌంట్తో పాటు ఇరిగిపోయింది. అండ్ దాని తర్వాత ఈ క్రాష్ గార్డ్ ఇట్లా బెండ్ అయిపోయింది, స్ట్రైట్ కూడా లేదు చూడండి, ఇట్లా బ్యాక్ సైడ్ బెండ్ అయిపోయింది. అండ్ నేను అసలు ఇవి ఒక్కటే అబ్జర్వ్ చేస్తా చేంజ్ నార్మల్ డ్యామేజెస్. దాని తర్వాత హ్యాండిల్ కొంచెం లూజ్ అయింది, ఓకే అంతవరకు అయితే. నందు నా బైక్ ఎప్పుడైతే తీసుకెళ్ళాడో అప్పుడు వాడు చెప్పాడు నాకు అయితే. అండ్ ద డ్యామేజ్ ఈస్ దిస్ వన్, ఇరిగిపోయింది మొత్తం ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది చూడండి. అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే, నేను ఏం అనలేను, మన వాళ్ళు కదా అని ఇచ్చాను, నేను ఏం అనలేను వాళ్ళని. అండ్ ఇటు సైడ్ ఉండదు చూడండి, అది మనకి ఇస్తుందో నీట్గా ఉంది చూడండి. ఇది గైస్ నా బైక్ సిచ్యువేషన్. అందుకే నా బైక్ అయితే బయటికి తీయడం లేదు. అండ్ అందుకే నీకు బెన్నీ బైక్ చూపిస్తాను. బెన్నీ బైక్ అయితే లేదు. ఏంది భయ్య, నువ్వు కూడా దాన ధర్మాలు చేస్తున్నావు చూడు. లేదు బ్రో, పాప మా వాళ్ళు స్టేషన్ లో ఉన్నారంటే బైక్ ఇచ్చి నా బైక్ చెప్పేసి అయింది.
రైట్, మన బైక్ బ్రో. ఇది కూడా మన బైకే. మన అదో అక్కడ ఉన్న ఓలా మనదే, ఇది మనదే, ఇంకా 2 బైక్స్ ఉంటాయి ఆడ. ప్యాషన్ ప్రో మనదే, ఈ బైక్ మనదే, ఇది కొత్తది బెన్నిగాంది. ప్రజెంట్ పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి జిమ్కి అయితే వెళ్ళాలి, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళలేదు. ఈవినింగ్ కొంచెం లేట్ అయినా సరే మాత్రం ఫుల్ క్రౌడ్ వచ్చేస్తారు కాబట్టి ఒక 2:30-3 ఆ టైంలో అయితే వెళ్దాము. అండ్ ఈరోజు పుష్ డే, చెస్ట్ కొడదాం. అండ్ వీడికి ఈరోజు గట్టి కొట్టిద్దాం. లెగ్స్ ఒక్కటే వీడు గట్టి కొడతాడు ఎందుకో కానీ, లెగ్స్ ఒక్కటి బాగా కొడతాడు మనోడు. మిగతా డేస్ మొత్తము 2-3 వేరియేషన్స్ చేసేసి పోయి కార్డియో చేస్తా అంటాడు. అంటే లెగ్స్ కి కాదు బ్రో, మంచి డెవలప్ అయినావు. నీకు చెప్తా చూడు, ఆ రాడ్ 25 ఎంటీ రాడ్, 20-25 ఉంటుంది చూడు, అది లేపుతున్నావు స్టార్టింగ్. దానికి 15 kgs ఇంకోటి ఉంది ఆ షోల్డర్ రాడ్, అది లేపనికనే నువ్వు కష్టపడుతుంటేవి. ఫైనల్ 20 kgs ప్లస్ 25 kgs లిఫ్ట్ చేసినావు బ్రో. ఇప్పుడు 30 చేద్దాం బ్రో, లాస్ట్ సెట్ కదా. 35 అర్నాల్డ్ ఎన్ని రోజులు చేస్తామో తెలియదు, కానీ ఇప్పుడైతే చేద్దాం. ఈ టైంకి వస్తే జిమ్ మొత్తం అది చాలా ఎంటీగా ఉంటుంది చూడదు. మొత్తానికి మేము ఇద్దరమే. ఇందాక ఒక బ్రో ఉండే వెళ్ళిపోయాడు, అండ్ ఇప్పుడు ఇస్తే మేము ఇద్దరమే ఉండేది. ఆడొచ్చిండు లిటరలీ, వచ్చేసి ఇట్లా మాట్లాడు ఏదేదో చేస్తున్నాడు, నాకు అర్థం కాదు. అబ్బా షోల్డర్ పట్టేసుకుంటుంది భయ్యా. చాలా రోజులు అసలు ఆ వెయిట్ కొట్టాక. ఇప్పుడు షాగిల్ నేను ఉన్నప్పుడేమో కొడుతుంటిమి, ఏంది బెంచ్ ప్రెస్సే ఆల్మోస్ట్ ఒక 15-30 kgs విత్ బార్ కొడుతుంటే. ఆల్మోస్ట్ 1.5 year అయింది కదా జిమ్ చేయక, ఓపిక లేదు. అండ్ ఇక్కడ జిమ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఎంత అసలు చెయ్యకుంటే ప్రాపర్గా, అసలు ఇక్కడ జాయిన్ అయినప్పుడు కూడా ఇంకా స్కిన్నీగానే ఉంటుంది అనమాట. ఎంత 49 kgs ఉంటాయి ఇక్కడ జాయిన్ అయినప్పుడు జిమ్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే 59 kgsకి అయితే వచ్చా. 10 kgs పుట్ ఆన్ అయినా అనమాట లాస్ట్ 1.5 month. లాస్ట్ టైం మనం కొట్టింది అయితే ఆల్మోస్ట్ నేను 65 kgsకి వెళ్ళా. ఇప్పుడు నా గోల్ వచ్చేసి 70 kgsకి వెళ్ళడం. ఇంకొక 10 kgs పుట్ ఆన్ అయ్యి లైక్ ఓన్లీ బల్కింగ్తో, దాని తర్వాత కట్లు గిట్లు ఏం పెట్టుకోను, మంచి లీన్ బాడీ మెయింటైన్ చేసుకోవాలి అంతే తప్ప. గైస్ జిమ్కి వచ్చి ఆల్మోస్ట్ మేము 1 hour అయింది. యాక్చువల్లీ 4:15 నుంచి భయ్య కాల్లోనే ఉన్నాడు, అయిపోలే అసలు మాట్లాడుతూనే ఉన్నాడు. నా చెస్ట్ వర్కౌట్ మొత్తం అయిపోయింది. నేను ఇప్పుడు ట్రైసెప్ ట్రై చేయాలి. అసలు ట్రైసెప్పే కొట్టాను నార్మల్గా. భయ్య ఏ టైంకి వచ్చేసి వెళ్ళిపోదాం అంటారు, కానీ ఈరోజు భయ్యాకి యాప్స్ సైడ్ ఫ్యాట్ తగ్గనికే వర్కౌట్ చేస్తా, కార్డియో చేయనన్నాడు. సో అందుకోసం వెయిట్ చేస్తున్నాడు. A few minutes later. వీడికి ఎన్నిసార్లు చెప్పాడు. నువ్వు మారవరా, ఇటు మాట్లాడు మాట్లాడు.